నమస్తే ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మిత్రులారా, అలంకార్ అలంకారాల భాగంగా మనం ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 2 వీడియోలో మనం ప్రస్తుతం ఏంటంటే అర్ధలంకారం అనేది చెప్పుకుంటాం. అర్ధలంకారంలో భాగంగా ఉపమాలంకారు వాటి యొక్క భేదాలు, అదేవిధంగా రూపకు వాటి భేదాలు, ఉత్ప్రేక్ష వాటి యొక్క భేదాలు. ఎందుకంటే ఎక్కువగా అలంకారాల్లో ముఖ్యంగా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువగా వీటి నుంచే ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఉపమా, రూపకు, ఉత్ప్రేక్ష అలంకారాలు ఉంటాయి. అందువల్ల ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. అయితే అలంకారాల్లో మొదటి పార్ట్ శబ్దాలంకార్. శబ్దాలంకారాలు మనం శబ్దాలంకారం సంబంధించి అన్నీ కూడా మనం డీటెయిల్గా చాలా చక్కగా ఎక్కడ చెప్పుకున్నామండి, ఎన్ఎస్ఆర్ గ్రామర్లో మనం నేర్చుకున్నామండి. ఎక్కడండి, ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో అర్ధలంకారాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష అలంకారాలు అనేవి తెలుసుకుందాం. ముందుగా మనం అర్ధలంకారంలో భాగంగా ఉపమా అలంకారం అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఉపమా కా స్థాన్ సర్వోపరి మానా జాతా హై. ఈ ఉపమా అలంకారం యొక్క స్థానం మిగతా అర్ధలంకారాలన్నిటికంటే శ్రేష్టమైందండి. అంతేకాకుండా ఈ ఉపమా అలంకారాల నుంచే మిగతా అన్ని అలంకారాలు కూడా పుట్టాయని చెప్తారండి. అయితే ఈ ఉపమా అలంకారం ఉప్పు ప్లస్ మా 2 పదాల కలయికతో ఏర్పడింది. ఉప్ అంటే ఏంటి, సమీప్. మా అంటే తౌల్నా. సమీప్ అంటే తెలుసు, దగ్గర. తౌల్నా అంటే పోల్చడం. అంటే ఒక వస్తువుని వేరొక వస్తువుతో పోల్చడాన్ని, అంటే ఒక పదార్థాన్ని వేరొక పదార్థంతో, లేదా ఒక వ్యక్తిని ఒక వస్తువుతో పోల్చడం, ఇలా ఒక వ్యక్తిని వేరొక పదార్థంతో పోల్చడం, ఇలా పోల్చడాన్ని మనం ఉపమా అలంకారాలుగా పరిగణించడం జరుగుతుంది. ఉపమా కా అర్థ హై సమీప్ సే తౌల్నా, అంటే దగ్గరగా పోల్చడం. సమీప్ సే తౌల్నా అంటే దగ్గరగా పోల్చడం. ఏక్ వస్తువు కే సమీప్ దూసరి వస్తువు కో రక్కర్ ఉన్కి సమానత ప్రతిపాదిత్ కర్నా. దగ్గరలో ఉన్నటువంటి ఒక వస్తువుని వేరొక వస్తువుతో పోల్చడాన్ని మనం ఏమిటంటే ఉపమా అలంకారం అంటామండి. ఉదాహరణ చూడండి, ఇక్కడ ముక్కు చాంద్ అనేటువంటి ఒక పదం తీసుకుంటే, ఇక్కడ ముఖమని దేంతో పోల్చారు, చంద్రుడితో పోల్చారు. సో ఈ విధమైనటువంటి పోలికనే మనం ఉపమా అలంకారం అంటాం. అయితే ఈ ఉపమా అలంకారంలో మనకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 1 ఉపమేయ అంటే ఏంటో తెలుసుకోవాలి, 2 ఉపమాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, 3 సాధారణ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, వాచక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉపమేయి, ఉపమాను, సాధారణ ధర్మం, వాచక్. ఇప్పుడు మనం ఉపమేయ అంటే ఏంటో చూద్దాం. ఉపమేయ కా శాబ్దిక అర్థ హై ఉపమా దేనే కే యోగ్య. అంటే ఉపమా, దాన్ని పోల్చగలిగేటువంటి యోగ్యత అనేది ఉండాలి. అంటే అర్థాత్ జిస్ వస్తువుకి తులనా కీ జాతీ హై ఉసే ఉపమేయ కైతే హై. ఏ వస్తువునైతే మనం పోల్చుతున్నామో దాన్నే మనం ఉపమేయ అంటాం. అంటే ఏ వస్తువు అయినా అయి ఉండొచ్చు, లేదా వ్యక్తి అయి ఉండొచ్చు, రెండు అయి ఉండొచ్చు. వస్తువు కానీ వ్యక్తి, అంటే ఏ వ్యక్తిని అయితే పోల్చుతున్నామో దాన్నే మనం ఉపమేయ అంటాం, లేదా ఏ వస్తువునైతే పోల్చున్నామో దాన్నే మనం ఉపమేయ అంటాం. అయితే ఉపమేయకి ఉపమేయని మనం ప్రస్తుత అంటాము, విషయ అంటాము, వర్ణె అంటాము, ప్రకృతి కూడా అంటామండి. చూడండి, ఉపమేయకి మరొక కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఏంటి, ప్రస్తుత ఒకటి, విషయ ఒకటి, వర్ణి ఒకటి, ప్రకృతి ఒకటి. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై. ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై అంటే ఇతని ముఖము చంద్రుడి వలె అందంగా ఉంది. ఇందులో ఉపమేయ ఏంటి, ఇక్కడ ముక్ అనేది ఉపమేయ అవుతుంది. అర్థమైందండి, ఈ ముక్ అనేది ఉపమేయ అవుతుంది. అంటే ఇక్కడ జిస్ వస్తువుకి తులనా కీ జాతీ హై, ఏ వస్తువునైతే పోల్చుతున్నామో దాన్ని మనం ఉపమేయ అంటాం కదండి. ఏ వస్తువునైతే పోల్చుతున్నాము, లేదా ఏ వ్యక్తిని అయితే పోల్చుతున్నాము. ఇక్కడ ఎవరిని పోల్చుతున్నాము, ముఖాన్ని పోల్చుతున్నాం. ఎవరితో పోల్చుతున్నాం, చాంద్తో పోల్చుతున్నాం. ఏ వస్తువుతో పోల్చున్నాం, చాంద్తో పోల్చుతున్నాం కదండి. సో అందువల్ల ఈ ముక్ అనేది ఏమవుతుందంటే ఉపమేయ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, హాత్ కమల్సా కోమల్ హై. హాత్ కమల్సా కోమల్ హై అంటే చేయి తామర పువ్వులే కోమలంగా ఉంది. చేయి తామర పువ్వులే కోమలంగా ఉంది. ఇక్కడ కమల్ అంటే కమల్తో హాత్ని పోల్చుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు హాత్ అనేది ఏమవుతుంది, ఉపమేయ అవుతుంది. అంటే ఇక్కడ జిస్ వస్తువుకి దేన్ని మనం పోల్చుతున్నాం, హాత్ను పోల్చుతున్నాం. దేంతో పోల్చుతున్నాం, కమల్తో పోల్చుతున్నాం. కాబట్టి ఇక్కడ హాత్ అనేది ఏమవుతుందండి, ఉపమేయ అవుతుంది. ఇప్పుడు మనం ఉపమాన్ అంటే ఏంటో చూద్దాం. ఉపమేయ అంటే ఏం చెప్పుకున్నామండి. ఉపమేయ అంటే ఏ వస్తువునైతే పోల్చుతున్నామో, లేదా ఏ వ్యక్తిని అయితే పోల్చుతున్నామో ఆ వ్యక్తిని లేదా వస్తువుని మనం ఉపమేయ అంటామనేసి తెలుసుకున్నాం కదా. ఉపమానం అంటే దేనితో అయితే పోల్చుతున్నామో, అంటే ఏ పదార్థంతో అయితే పోల్చుతున్నామో దాన్ని మనం ఉపమానం అంటాం. జిస్సే తులనా కీ జాతీ హై,
जिससे तुलना की जाती है उसे उपमान कहते हैं. ఇక్కడ చూడండి, ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై. ఇక్కడ ముక్ అనేది ఉపమేయ అయితే మరి ఇక్కడ చాంద్ అనేది ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. అర్థమైందండి. ముక్ అనేది ఉపమేయ అయితే చాంద్ అనేది ఉపమానం అవుతుంది. ఎందువల్ల మనం చాంద్తో పోలుస్తున్నాం కదా, చాంద్తో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుందండి, చాంద్తో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం అవుతుంది, ఇది ఉపమేయ అవుతుంది. जिससे तुलना की जाती है, जिससे किससे तुलना की जाती है, यहाँ चांद से तुलना की जाती है, इसीलिए इसे क्या कहा जाता है, उपमान कहा जाता है. అదేవిధంగా ఇక్కడ हाथ कमल सा कोमल है, हाथ कमल, और हाथ को किससे तुलना की जाती है, कमल से तुलना की जाती है. చేతిని మనం కమల్తో పోలుస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, కమల్ అనేది ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. అర్థమైందండి. కమల్ అనేది ఉపమానం అవుతుంది, హాత్ అనేది ఏమవుతుంది, ఉపమేయం అవుతుంది. అయితే ఈ ఉపమానానికే మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవేంటి, అప్రస్తుతని, అప్రకృతని, విషయి అని, అవర్ణి అని అంటాం. అంటే ప్రస్తుత్ అంటే ఉపమేయ అని, అప్రస్తుత్ అంటే ఉపమానం అని అర్థం. అదేవిధంగా అదే ప్రకృతి అంటే ఉపమేయ అని, అప్రకృతి అంటే ఉపమానం అని అర్థం. అదేవిధంగా విషయి, అవర్ణి అని కూడా అంటాం. దేన్ని అంటాం, ఉపమానం అంటాం. ఇప్పుడు మనం వాచక్ అంటే ఏంటో చూద్దాం. ఉపమేయ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఉపమానం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఉపమేయ అంటే ఏంటండి, దేన్నైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అవుతున్నాం, దేంతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం. వాచక్ అంటే ఏంటి, ఉపమేయ और उपमान की समानता प्रकट करने वाला शब्द. ఉపమేయాన్ని ఉపమానాన్ని ఈ రెండింటినీ సమానం చేసేటువంటి పదాన్నే మనం వాచక్ అంటాం, వాచక శబ్ద అంటాం. అర్థమైందండి. ఉపమేయాన్ని ఉపమానాన్ని. ఉదాహరణ చూడండి, ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై, ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై. ఇందులోని ముక్ ఔర్ చాంద్ ఇన్ దోనో కో సమానత సూచిత కర్తా హై, సా. ఈ సా అనేటువంటి పదము ముఖము మరియు చాంద్ చంద్రుడు ఈ రెండింటిని సమానత్వం సూచిస్తుంది. ముక్కు చాంద్ సా సుందర్ హై అంటే ముఖము చంద్రుడి వలె అందంగా ఉంది. సో ఇక్కడ మనకి వలినే అనే అర్థంలో తెలుగులో వచ్చింది. సో అటువంటి పదాన్ని ఈ సా అనేది ఏమవుతుంది, ఈ వాచక్ శబ్దం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ హాత్ కమల్ సా కోమల్ హై, హాత్ కమల్ సా కోమల్ హై. మరి హాత్ కమల్ ఈ రెండింటిని సమానత్వాన్ని సూచిస్తుంది. ఏంటి, సా అనే అంటే చెయ్యవలే కమల్, చెయ్యవలే తామర పువ్వు కోమలంగా ఉంది. సో ఇక్కడ వలే అనేటువంటి అర్థంలో ఈ సా అనేది వస్తుంది. ఈ సా అనేది అవుతున్నప్పుడు ఈ రెండింటి యొక్క సమానత్వాన్ని సూచిస్తుంది. అందువల్ల ఇది సా అనేది ఏమవుతుందండి, వాచక్ శబ్దం అవుతుంది. అర్థమైందండి. సో అదేవిధంగా మనకి కొన్ని వాచక్ పదాలు అయితే ఉపమా అలంకారంలో మనకి ఈ పదాలు వస్తే ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు ఇది ఉపమా అలంకారం అనేసి. అవేంటి, సమాన్ ఒకటి, సమ్ ఒకటి, సదృశ్య, సరిస్, తుల్యు, సాసేసి, జైసే మొదలైనటువంటి పదాలు వస్తాయి. చూడండి, మనకి ముఖ్యంగా ఉపమా అలంకారాల్లో మీరు ఈ పదాలు గుర్తుపెడితే అదే ఉపమా అలంకారం అండి. ఏంటి, సమాన్ ఒకటి, సమ్ ఒకటి, సదృశ్య ఒకటి, సరిస్ ఒకటి, తుల్య ఒకటి, సాసేసి, జైసే. మరి ప్రాక్టీస్ బిట్స్లో మరి అనేక ఉపమాలంకారాలకు సంబంధించి అనేక మరి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పదాలతో వచ్చినటువంటి వాక్యాలన్నీ సుమారు ఉపమాలంకారం అయి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం సాధారణ ధర్మం అంటే ఏంటో చూద్దాం. సాధారణ ధర్మం అంటే చూడండి, उपमेय और उपमान में जो रूप गुण कर्म हाव भाव का साम्य दिखाता जा रहा है वह धर्म है. అంటే ఉపమేయ ఉపమానంలో మరి రూపం కానీ గుణము కానీ హావభావం కానీ అంటే అందులో ఉన్న విశేషతని సమానత చేసి చూపించేటువంటి పదాన్ని మనం ఏమంటామంటే సాధారణ ధర్మం అంటాం. ఇందులో ఏంటి సాధారణ ధర్మం, ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై, ఇస్కా ముక్కు చాంద్ సా సుందర్ హై. ఇక్కడ ముక్ भी सुंदर है और चांद भी सुंदर है, ये साधारण धर्म है. दाने मन साधारण धर्म का शब्द कहा जाता है. इसे मुख भी सुंदर है और चांद भी सुंदर है. ముఖ ఈ ముఖము అనేటువంటి పదానికి కూడా సుందర్ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ చాంద్కి కూడా ఈ సుందర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అందువల్ల ఏమవుతుందండి, ఈ సుందర్ అనేది సాధారణ ధర్మం అవుతుంది. అర్థమైందండి. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఉపమేయి, ఉపమాన, వాచక్, సాధారణ ధర్మం. సో ఇందులో ఉపమేయ ఏంటి, ముక్ అనేది ఉపమేయ అవుతుంది, ముక్ అనేది చాంద్ అనేది ఉపమానం అవుతుంది, ఇది సా అనేది ఏమవుతుందండి వాచక్ అవుతుంది, సుందర్ అనేది సాధారణ ధర్మం అవుతుంది.
అర్థమైందండి. నెక్స్ట్ హాత్ కమల్ సా కోమల్ హై. ఇక్కడ హాత్ అంటే చేయి కమలం వలె కోమలంగా ఉంది. కమల్ అంటే తామర పువ్వు వలె కోమలంగా ఉంది. హాత్ కే లియే భీ కోమల్ శబ్ద ప్రయోగ్ హువా హై, కమల్ కే లియే భీ కోమల్ శబ్ద ప్రయోగ్ హువా హై. రెండింటికి కూడా ఈ కోమల్ అనేటువంటి పదం ఇది సాధారణమైనటువంటి ధర్మం. అర్థమైంది. సో ఈ కోమల్ అనేది సాధారణ ధర్మం అవుతుంది. సో ఇందులో మనకి హాత్ అనేది ఏంటి, ఉపమేయి, కమల్ అనేది ఉపమానం, ఇస్సా అనేది ఏంటి, వాచక్, కోమల్ అనేది సాధారణ ధర్మం అవుతుంది. అర్థమైంది కదండి. ఉపమాకే దో భేద్ హై. ఉపమాలంకారం ముఖ్యంగా మనకి రెండు రకాలండి. అవేంటి, పూర్ణుపమ, రెండు లుప్తుపమ. సో పూర్ణుపమ అంటే మనం ఉపమాలంకారంలో ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఏంటి, ఉపమేయి, ఉపమాన, వాచక్, సాధారణ ధర్మ. ఈ 4 అంగాలు కలిగినటువంటి వాక్యము లేదా పద్యము దాన్ని మనం పూర్ణుపమ అంటాం. అలా కాకుండా ఈ 4గింట్లో ఏది మిస్ అయినా దాన్ని లుప్తుపమ అంటాం. ఈ 4గింట్లో ఏది మిస్ అయినా మనం ఏమంటామంటే దాన్ని లుప్తుపమ అంటాం. ముందుగా మనం పూర్ణుపమ అంటే ఏంటో చూద్దాం. పూర్ణుపమ జహా ఉపమాకి 4 అంగ్ విద్యమాన్ హై. ఉపమాకి మరి 4 అంగాలు కలిగి ఉన్న దాన్ని మనం పూర్ణుపమ అంటాం. పూర్ణుపమాకి ఉదాహరణ ఏంటంటే, నిరకత్ సంతన్కే శీతల కరత్ నయన్, రామచంద్ర జూకో ముకు చంద్ర సో లసతు హై. ఇక్కడ రామచంద్ర జూకో ముక్కు చంద్ర కో లసతు హై అంటే రామచంద్రకే ముక్కు చంద్రమాకే సమాన్ శోభిత్ హో రహా హై. ఇక్కడ సో ఇందులో ఉపమేయం ఏమవుతుంది, రామచంద్రకి ఇక్కడ ముక్కు అనేది, సో ముక్కు అనేది మనకి ఉపమేయం అవుతుంది. ఎందువలంటే ఈ ముఖాన్ని మనం పోలుస్తున్నాం. దేంతో పోలుస్తున్నాం, చంద్రుడితో పోలుస్తున్నాం. కాబట్టి ఈ చంద్రుడు అనేది, చంద్రమ అనేది ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. సో కిస్కా ముక్కు, రామచంద్రకే ముక్కు. కాబట్టి రామకే ముక్కు అనేది ఉపమేయం అవుతుంది, చంద్రమ అనేది ఉపమానం అవుతుంది. అదేవిధంగా ఈ ముక్ और చంద్ర दोनों को समानता सूचित करने वाला शब्द क्या है, సో. కాబట్టి సో అనేది ఏమవుతుందంటే వాచక శబ్దం అవుతుంది. అర్థమైందండి. సో అనేది వాచక శబ్దం అవుతుంది. और రామచంద్ర జూకో ముక్కు చంద్ర సో లసుత్ హే. లసుతు అంటే అర్థం శోభిత హోనా అంటే సౌందర్యాన్ని పెంచుట, శోభాయకారంగా ఉండుట. సో रामचंद्र के मुख भी शोभायमान होता है और चंद्रमा भी शोभायमान होता है. दोनों में ये साधारण धर्म क्या है, లసతు. సో అదేవిధంగా ఇక్కడ శీతల్ అనే పదం కూడా సాధారణ ధర్మం కింద వస్తుంది. ఎందువల్లంటే రామచంద్రుడి యొక్క ముఖం వల్ల శీతలత్వం అంటే చల్లదనం అనేది వస్తుంది. చంద్రుడి నుంచి కూడా చల్లదనం వస్తుంది. సో అందువల్ల సాధారణ ధర్మం అనేది ఇక్కడ శీతల్, లసతు ఈ 2 పదాలు కూడా సాధారణ ధర్మంలోకి వస్తాయండి. ఈ 2 పదాలు కూడా లసతు और శీతల్ दोनों पद సాధారణ ధర్మ के अंतर होता है. అర్థమైంది కదండి. సో రామచంద్ర జూ ముక్కు చంద్ర సో లసతు హై. ఇక్కడ రామచంద్రకి ముక్కు అనేది ఉపమేయం అవుతుంది, చంద్ర అనేది ఉపమానం అవుతుంది, సో అనేది వాచక శబ్దం అవుతుంది, లసతు అనేది ఏమవుతుందండి, సాధారణ ధర్మం అవుతుంది. ఇక్కడ శీతలు కూడా సాధారణ ధర్మం అవుతుంది. అదేవిధంగా మరొక ఉదాహరణ అండి, మోముసా తన గుల్ చుకా అబ్ దీప్సా మన జల్ చుకా హై. మోమ్ అంటే కొవ్వొత్తు, మైనము అంటే క్యాండిల్స్ వెలిగిస్తాం కదండి. సో ఆ మైనాన్ని మనం మోముసా తన గుల్ చుకా, గుల్ అంటే కరిగిపోవడం. సో దేనివల్లే మోము తన్ను ఈ శరీరం అనేది మోము అంటే మైనం వల్లే కరిగిపోయింది. ఇక్కడ ప్రధాన వస్తువు క్యా హై, ప్రధాన క్యా హై, యహా ప్రస్తుత్ క్యా హై, తన్. కాబట్టి తన్ అనేది ఏమవుతుందండి, ఉపమేయం అవుతుంది. తన్ అనేది ఉపమేయం అవుతుంది. సో దేంతో పోల్చాం, మోమ్తో పోల్చాం. కాబట్టి ఇది ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. మోమ్ అనేది ఉపమానం అవుతుంది. ఇందులో వాచక శబ్ద క్యా హోగా, సా, సమానతను సూచిస్తుంది. సో గుల్ చుకన అనేది సాధారణ ధర్మం అవుతుంది. క్యా గుల్ చుకా, మోమ్ బి గుల్ చుకా, తన్ బి గుల్ చుకా. కాబట్టి ఈ గుల్ చుకన అనేది ఏమవుతుందండి, సాధారణ ధర్మం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీప్ సా మన జల్ చుకా హై. దీపం వల్లే మనస్సు మరి కాలిపోయింది. దీపం వల్లే మనస్సు కూడా కాలిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, ప్రధాన ప్రస్తుత్ యహా క్యా హై, ప్రస్తుత్ మన్. సో మన్ అనేది ఉపమేయం అవుతుంది, దీప్ అనేది ఉపమానం అవుతుంది. సో దీపంతో పోల్చాం కాబట్టి, మనసుని దీపంతో పోల్చాం కాబట్టి ఈ దీపం అనేది ఉపమానం అవుతుంది. సో వాచక్ క్యా హోగా ఇస్మే, వాచక్ సా, వాచక్ శబ్ద క్యా హై, సా హోగా. జల్ చుకనా సాధారణ ధర్మం హోగా. అర్థమైందండి. సో ఈ విధంగా మనం ఉపమా అలంకారాన్ని మనం పోల్చాలి. ఇప్పటి వరకు మనం పూర్ణోపమ అంటే ఏంటో తెలుసుకున్నాం. పూర్ణోపమాలో ఉపమేయి, ఉపమానం, వాచక్కు, సాధారణ ధర్మం ఈ 4 అంగాలు కలిగి ఉన్న దాన్నే మనం పూర్ణోపమ అంటాం. ఈ 4గింట్లో ఏది మిస్ అయినా లేదా ఏ 2 మిస్ అయినా
మనం దాన్ని ఏమంటామండి, లుప్తోప్మా అంటాం. చారో అంగోं में से कोई एक या दो अंग लुप्त हो. ఉదాహరణకి మొదటి ఉదాహరణ ఉపమేయ లుప్తోప్మా. అంటే చంచల్ హే జో మీన్ అరుణారే పంకజ్ సరిస్. ఇక్కడ మీన్ అంటే చేప అని అర్థం. మీన్ హమేషా చంచల్ రైతా హై. మీన్ చేప అనేది ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. అయితే దీన్ని దేంతో పోల్చారనేది లేదు. సో మీన్ చంచల్ హై, మీన్ ఎవరితో పోల్చారనేది లేదు. మీన్ చేసా కౌన్ హే యహా నహీ హే. కాబట్టి మీన్ ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. చంచల్ అనేది సాధారణ ధర్మం అవుతుంది. జో అనేది వాచక శబ్దం అవుతుంది. అదేవిధంగా అరుణారే పంకజ్ సరిస్ అంటే పంకజ్ అంటే తామర, అరుణారే అంటే ఎర్రని, సరిస్ అంటే వలే. సో ఇక్కడ సరిస్ అనేది ఏమవుతుంది, వాచక శబ్దం అవుతుంది. అరుణారే అనేది సాధారణ ధర్మం అవుతుంది. పంకజ్ అనేది ఏమవుతుందండి, ఉపమానం అవుతుంది. సో ఉపమే అనేది లేదు. పంకజ్ అరుణారే అంటే ఎర్రని తామర దేంతో ఎవరితో పోల్చారు అనేది లేదు. ఉపమేయ అనేది లేదు. కాబట్టి ఉపమేయ లుప్తోప్మా అవుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ ఉపమాన లుప్తోప్మా. ఉపమాన లుప్తోప్మా అంటే అందులో ఉపమానం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, సుందర మనమోహన్ సో జగమే మిలే నా ఔర్. ఇక్కడ మనమోహన్ జైసే జగమే ఔర్ కోయి నహీ హే, ఔర్ సుందర్ వాలే కోయి నహీ హే అని అర్థం. ఇక్కడ మనమోహన్ అనేది ఏమవుతుందండి, మనమోహన్ ఉపమేయ అవుతుంది. మనమోహన్ అనేది ఉపమేయ అంటే మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మన్మోహన్. సో మన్మోహన్ వ్యక్తి. సుందర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సాధారణ ధర్మం అవుతుంది. జో అనేది ఏమవుతుంది, సో అనేది ఏమవుతుంది, ఇక్కడ సో అనేది వాచక శబ్దం అవుతుంది. సో ఈ మనమోహన్ జైసే కౌన్ హే, మన్మోహన్ ఇక్కడ మనమోహన్ ఎవరితో పోల్చరనేది లేదు, దేంతో పోల్చరనేది లేదు. సో ఉపమానం లేదు. అందువల్ల ఇక్కడ ఏమవుతుందండి, ఉపమాన లుప్తోప్మా అవుతుంది. సుందర్ మనమోహన్ సో జగమే మిలేన ఔర్. ఇందులో ఉపమానం అనేది లేదు. ఈ మనమోహన్ జైసా సుందర్ ఔర్ కోయి నహీ హే. సో ఔర్ కోయి నహీ హే అంటే ఇక్కడ ఉపమానం అనేది లేదు. సో కాబట్టి ఇది ఏమవుతుందండి, ఉపమాన లుప్తోప్మా అవుతుంది. తర్వాత ధర్మ లుప్తోప్మా అండి. ఏంటండి, ధర్మ లుప్తోప్మాలోని చూడండి, గర్ తాజ్మహల్ సాహే అని ఇచ్చాం. ఇందులో ఈ వాక్యంలో మనకి గర్ అనేది ఏమవుతుందండి, ఉపమేయ అవుతుంది. తాజ్మహల్ ఉపమానం అవుతుంది. సా అనేది వాచక శబ్దం అవుతుంది. సో గర్ అనేది ఉపమేయ, తాజ్మహల్ అనేది ఉపమానం అంటే మరి తాజ్మహల్తో ఇంటిని పోల్చాం కదా. సో అందువల్ల తాజ్మహల్ అనేది ఉపమానం అవుతుంది. సా అనేది వాచక శబ్దం అవుతుంది. ఇక్కడ సాధారణ ధర్మం అనేది లేదు. ఎందువల్ల అంటే ఘర్ తాజ్మహల్ లాగా ఉంది అన్నాం, కానీ ఘర్ తాజ్మహల్ అంతా అందంగా ఉంది అని చెప్పలేదు. సో అందము సుందర్ అనేటువంటి ఒకవేళ పదం ఘర్ తాజ్మహల్ సా సుందర్ హే అని ఇచ్చామనుకోండి, ఈ సుందర్ అనేది తాజ్మహల్కి ఘర్కి సాధారణ ధర్మం అవుతుంది కదండి. సో అందువల్ల ఇది ధర్మలోప్తోప్మా. ఇక్కడ వాచక లోప్తోప్మా అంటే చూడండి, కులిస్ కఠోర్ సునత్ కటుభాని. నెక్స్ట్ వాచక లోప్తోప్మా కులిస్ కఠోర్ సునత్ కటుభాని. కటుభాని ఇక్కడ కటు ఔర్ భాని. భాని అనేది సంజ్ఞ, కటు అనేది విశేషణం అవుతుంది. కానీ ఈ పదం మొత్తం కూడా ఉపమేయ కింద తీసుకోవాలి. ఎందుకు కఠోరమైనటువంటి మాటలు అంటే మనసుకి ఇబ్బంది కలిగేటువంటి మాటలు. కులిస్ అంటే వజ్రం, కఠోర్ అంటే కఠోరమైన. కులిస్ అంటే వజ్రం వంటి కఠోరమైన మాటలు వినవలసి వచ్చింది. సో అప్పుడేమవుతుందంటే ఈ కులిస్ అనేది ఈ వజ్రం అనేది వజ్రంతో పోల్చడం జరిగింది కాబట్టి ఇది ఉపమానం అవుతుంది. ఈ కఠోర్ అనేది సాధారణ ధర్మం అవుతుంది. అర్థమైందండి, బాణీకి కులిస్కిని. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాచక్ అనేది లేదు, వాచక పదం అనేది లేదు. కఠోర్ సా, కఠోర్ సే, కఠోర్ సి కానీ కఠోర్ పర్ ఇలాంటి పదాలు ఏమీ కూడా వాడబడలేదు. కఠోర్ జైసా అనేటువంటి పదాలు వాడబడలేదు. సో ఇక్కడ వాచక లోప్తోప్మా అనేది ఇక్కడ మనకు ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ మాలోపమా. जब किसी एक उपमेय के लिए अनेक उपमानों का वर्णन किया जाता है, एक ही उपमेय को अनेक उपमानों की तुलना की जाती है. ఇక్కడ మనం ఉపమాలంకారాల్లో మనం ఏం తెలుసుకున్నాం, ఒకటి ఉపమేయి, రెండు ఉపమానం ఉంటుంది. కానీ ఇక్కడ ఉపమేయ ఒకటే ఉంటుంది, కానీ వాటికి ఉపమేయకి అనేక ఉపమానాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం మాలోపమా అంటాం. ఉదాహరణ చూడండి, ముక్కు చంద్ర ఔర్ కమల్కే సమాన్ హే. మరి ముక్కు అనేది ఇక్కడ ఉపమేయి, చంద్ర ఔర్ కమల్ దోనో ఉపమాన్ హే అంటే ఒకటి కంటే మరి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ఉపమానాలతో పోలిస్తే దాన్ని మనం మాలోపమా అంటాం. ఇప్పటి వరకు మనం అర్ధాలంకారంలో భాగంగా ఉపమా अलंकारों दानी యొక్క భేదాలు అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటండి, రూపక अलंकार. రూపక अलंकार जहां पर उपमेय और उपमान में कोई भेद ना हो इसे రూపక अलंकार कहा जाता है. ఉపమేయి ఉపమానం రెండు కూడా సమానమేనండి. ఈ రెండిట్లో ఏది భేదం ఉండదు. ఉదాహరణ చూడండి, సీతాజీ కా ముక్కు చంద్రమా హై. ముక్కు చంద్రమా హై, ముఖము చంద్రుడు. సీతాదేవి యొక్క ముఖము చంద్రుడు. ఇక్కడ సీతాదేవి యొక్క ముఖము చంద్రుడి వలె ఉంటుంది కాదండి. సీతాదేవి యొక్క ముఖము చంద్రుడి వలె అందంగా ఉంది కాదు.
లేదా చంద్రుడి వలె ఉంటుంది కాదు. సీతాదేవి ముఖమే చంద్రుడు, చంద్రుడే ముఖము. అర్థమైందండి? చూడండి ఇక్కడ ఆప్ షేర్ హై, నీవు సింహానవి, నీవు సింహం వలె ఉంటావు కాదండి. ఆప్ షేర్ హై, నీవు సింహానవి, నీవే సింహానవి. అర్థమైంది? ఆప్ షేర్ హై అంటే నీవే సింహానవి. ఇక్కడ ఆప్ షేర్ చేసే హై అది కాదు, నువ్వు సింహం వలె ఉంటుంది అనేది ఉపమాలంకారం. కానీ ఇక్కడ ఆప్ షేర్ హై అనేది ఇక్కడ ఉపమానం, ఉపమేయ ఆర్ ఉపమానం రెండు కూడా సమానమే. అర్థమైందండి? అటువంటి దాన్ని మనం ఏమంటామంటే రూపక అలంకారం అంటాం. రూపక అలంకారం సంబంధించి ఇక్కడ మరి కొంత వివరంగా తెలుసుకుందాం. ఉపమేయ మే ఉపమాన్ కా నిషేధ రహిత ఆరోప్ రూపక్ హై. అంటే ఇక్కడ చూడండి, ఉపమేయ ఉపమానాన్ని పోల్చడం అనేది నిషేధం. ఆ నిషేధ రహిత ఆరోప్ కో హీ హమ్ రూపక్ కహా జాతా హై. దాన్ని మనం ఈ నిషేధ రహిత ఆరోప్ అనే మనం రూపక్ అంటాం. సో ఆరోప్ అంటే చూడండి, आरोप का अर्थ है एक वस्तु के साथ दूसरी वस्तु को इस प्रकार रखना कि दोनों अभिन्न मालूम हो. ఒక వస్తువు వేరే వస్తువు దగ్గర ఉన్నప్పుడు రెండు కూడా సమానమే. అభిన్న అంటే రెండు విడదీయరానటువంటివి, రెండు సమానమే. అభిన్న మాలూమ్ హో, రెండు విడదీయరానటువంటివి. దోనో కా అంతర్ దికాయి నా పడే, రెండిట్ల మీద తేడా తెలియదు. రెండిట్ల మీద తేడా తెలియదు. ఇప్పుడు ముక్కు చంద్ర హై, చంద్ర ముఖ హై అంతే. చంద్ర జైసా ముఖ నహీ హై, ముఖ చంద్ర హై అంతే. చూడండి, इस अलंकार में सा, सम, सी जैसा शब्दों का प्रयोग नहीं किया जाता है. సో మనం ఉపమాలంకారంలో ప్రయోగించినట్టు మరి ఇటువంటి పదాలని మనం ప్రయోగించాం. సా, సమ్, సి ఇలాంటి పదాలు ప్రయోగించాం. ఉపమేయం ఉపమానకి అభేద్ కా నిశ్చయ రహిత హై. అభేద్ అంటే భేద్ రహిత్, ఇందులో భేదం అనేది ఉండదు. ఉపమేయ ఉపమాన రెండింటిలో భేదం అనేది ఉండదు, రెండు కూడా సమానమైనది తెలియదు. ఇక్కడ ముఖ చంద్ర హో, ముఖి హీ చంద్ర హై, చంద్ర హీ ముఖ హై. తర్వాత రూపక అలంకారకి 3 భేద होते. రూపక అలంకారం ముఖ్యంగా మనకి 3 భేదాలు. ఒకటి ఏంటంటే నిరంగ రూపక్, సాంగ్ రూపక్, పరంపరిత్ రూపక్. నెక్స్ట్ నిరంగ రూపక్ అండి. నిరంగ అంటే అంగరహిత్ రూపక్. అంటే ఇక్కడ నిరంగ అంటే మిగతా అంగాలు ఉండవు. ఇక్కడ అంగము అంటే ఉపమానము ఉపమేయం కలిసి ఒక అంగం అండి. జహా అంగో కే బినా ఉపమాన కా ఉపమేయ మే ఆరోప్ హో వహా నిరంగ రూపక్ హోతా హై. అంటే ఉపమానము ఉపమేయంలో ఆరోప్ అయితే దాన్ని మనం ఏమంటామంటే నిరంగ అంటాం. ఏ ఉపమేయమే ఉపమానక ఆరోప్ అవుతాయి. ఒక ఉపమానంలోని ఒక ఉపమేయంలో ఒక ఉపమానం ఆరోప్ అవుతుంది. ఆరోప్ అనే పదానికి ఒక ఉదాహరణ ఏంటంటే చూడండి, సినిమాలో మనకు చూపిస్తారు, ఒక ఆత్మ ఉంటుంది, అది వేరొకరిలో ప్రవేశిస్తే ఈ ఆత్మలాగే అతను ప్రవర్తిస్తాడు. సో అదే అనమాట ఇక్కడ. ఇక ఉపమానం ఉపమేయము రెండు కూడా సమానంగా ఉంటాయి. సమానంగా ఏ ఉపమానానికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఉపమేయంకి కూడా అదే లక్షణాలు ఉంటాయి. అర్థమైందండి? తుమ్ షేర్ హో అన్నప్పుడు తుమ్ షేర్ హో అంటే నువ్వే షేర్, షేర్ తుమ్, షేరే నువ్వు, నువ్వే షేర్. అర్థమైందండి? సో ఇక్కడ ఉదాహరణకి తులసి మన మందిర్ మే విహరై అని ఉంది. మన్ మందిర్ అంటే మన్ రూపీ మందిర్. మన్ అనేది ఏమవుతుంది? ఉపమానం అవుతుంది, ఉపమేయం అవుతుంది. మందిర్ అనేది ఉపమానం అవుతుంది. మన్ అనేది ఇక్కడ ఉపమేయం అవుతుంది, మందిర్ అనేది ఉపమానం అవుతుంది, అంటే మందిర్. సో రెండు ఒకటే, మన్ రూపీ మందిర్, మందిర్ రూపీ మన్. అదేవిధంగా ఇక్కడ చరణ్ కమల్ బందో హరిరాయి, చరణ్ కమల్ బందో హరిరాయి. ఇక్కడ కమల్ శ్రీకృష్ణుడి యొక్క పాదాలు తామర పువ్వు. అదేవిధంగా చరణ్ కమల్ రెండు ఒకటే. చరణ్ రూపీ కమల్, కమల్ రూపీ చరణ్. సో అంటే రెండు ఉపమానము ఉపమేయము రెండు సమానమే అని సూచించేదే రూపక అలంకారం అండి. ఈ నిరంగ రూపక్ అనేది ఉపమేయి ఒక ఉపమానం, ఈ రెండు పదాలే ఉంటాయి. సో మీకు సాంగ్ రూపక్ ఉదాహరణ చూస్తే ఈ నిరంగ రూపక్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ సాంగ్ రూపక్ అంటే అంగోకే సాత్, సాంగ్ రూపక్ అంటే అంగోకే సాత్ రూపక్ అలంకార్. అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఉపమాన కలిపి ఒక ప్రధానమైన అంగం ఉంటుంది, దాంతో కలిసి మిగతా అంగాలు అప్రధానంగా కలిపి ఉంటాయి. సాంగ్ రూపక్ మే జిస్ ఏక్ ఆరోప్ కి ప్రధానత రహితీ హై ఉసే అంగీ కైతే దాన్ని అంగీ అంటాము. और शेष गौण रूप से उसके अंग होकर आते हैं. बीती विभावरी जागरी అంటే बीती विभावरी అంటే रात हो गया, रात बीत गया, जागो సో లేవు అంటే రాత్రి అయిపోయింది, సో లేవు. అంబర్ పనగట్ మే డూబో రహి తారా ఘట్ ఉషా నగరి. ఇక్కడ అంబర్ అనేది ఉపమేయ అవుతుందండి, పనగట్ అనేది ఉపమానం అవుతుంది. అదేవిధంగా తారా అనేది ఉపమేయి, ఘట్ అనేది ఉపమానం, ఉషా అనేది ఉపమేయి, నగరి అనేది ఉపమానం అవుతుంది. సో ఇది ప్రధాన అంగ్ హై. ఇస్కే సాత్ సాత్ తారా ఘట్
ఉషా నగరి ఏ సబ్ అంగ్ హే, వీటన్నిటిని అంగ్ అంటామంట. సో వీటితో ఒక ప్రధాన అంగంతో పాటు ఇవన్నీ కూడా మిగతా అంగాలు కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని సాంగ్ రూపక్ అంటాం. అర్థమైందండి. సో అంబర్ ఏంటంటే ఆకాశంలో చూడండి, ఆకాశం ఉన్నది, ఆకాశంలో నక్షత్రాలు రాత్రులు ఉంటాయి. రాత్రులు మనం ఆకాశంలో రాత్రి చూసినప్పుడు ఆ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలను కింద ఒక చెరువులో కానీ పెద్ద కొలంలో కానీ చూసినప్పుడు ఆ నక్షత్రాల మనకి ఆ చెరువులో లేదా ఆ కొలంలో ఉన్నట్టు కనిపిస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ అంబర్ పనగట్ అంటే అంబర్ రూపీ పనగట్. పనగట్ అంటే ఒక చెరువు, నీరు పట్టుకున్నటువంటి ఒక చెరువు. సో అందులో కొండ ముంచి అందులో నీరు తీస్తారు ఆడవాళ్ళు, నీరు ఇంటికి పట్టుకుని వెళ్తారు. సో అంబర్ పనగట్ మే డూబో రహి తారా ఘట్ అంటే తారా రూపీ ఘట్ అంటే నక్షత్రాలు రూపం వంటి నక్షత్రాలు వంటి ఘట్, నక్షత్రాలు వంటి ఘట్ అంటే కొండ. ఉషా నగరి, ఉషా అంటే ఇక్కడ నగరి అంటే నారి అని అర్థం, ఉషా అంటే ఉదయం. సో ఉషా హీ నారీ హే, ఘట్ హీ తారా హే, అంబర్ హీ పనగట్ హే. అర్థమైందండి. సో ఇక్కడ ప్రధాన అంగికే సాత్ ఈ తారా ఘట్ ఉషా నగరి అనే అంగాలు కలిసి వాటితో పాటు కలిసి ఉన్నాయి. సో దీన్నే మనం సాంగ్ రూపక్ అంటాం. అంటే ఇందులో అర్థం ఏంటంటే ఒక నారి ఉదయాన్నే కొండ పట్టుకొని చెరువులో నుంచి నీరు తీసేదాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది. అంబర పనగట్, తారాగట్, ఉషా నగరి. నెక్స్ట్ परंपरित रूपक. परंपरित रूपक అంటే చూడండి, जहाँ एक आरोप दूसरे आरोप का कारण हो वहाँ परंपरित रूपक होता है. అంటే ఒక ఆరోపకి వేరే ఆరోపానికి కారణం అవుతుంది. ఇక్కడ ఆరోప అంటే ఒక ఉపమేయ ఉపమానం కలిస్తే ఆరోపణ అని చెప్పుకున్నాం కదండి, దాన్నే. ఏక్ ఆరోప్ దూసరా ఆరోప్ టికా రహతా హై అంటే ఒక ఆరోపు రెండో ఆరోపానికి కలిసి ఉంటుంది. यदि एक आरोप को हटा दे दूसरा आरोप एकदम निरर्थक हो जाता है. సో ఒక ఉపమానాన్ని దాన్ని వదిలేస్తే ఇంకొకటి నిరర్థకం అయిపోతుంది. ఇక్కడ చూడండి, రామకథా సుందర్ కరతారి సంశయ్ విహగ్ ఉడావన్ హారి. రామకథా సుందర కరతారి సంశయ్ విహగ్ ఉడావన్ హారి అంటే రామకథ చదివిన తర్వాత సుందర కరతారి, రామకథ చదివిన తర్వాత చప్పట్లు, కరతారి అంటే చప్పట్లు, రెండు చేతులతో చప్పట్లు కొడతాం. సో అదేవిధంగా సంశయ్ విహగ్ ఉడావన్ హారి. సో రామకథ విన్న తర్వాత మనకు ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా విహగ్ అంటే ఒక పక్షిలాగా ఎగిరిపోతాయి. మనకున్నటువంటి సంశయాలన్నీ అంటే మనకున్న బాధలన్నీ కూడా పక్షిలాగా ఎగిరిపోతాయి అని అర్థం. ఇక్కడ ఏంటంటే రామ్ అనేది ఏమవుతుంది, ఉపమేయం అవుతుంది, కథ అనేది ఉపమానం అవుతుందండి. దానికి అంటే ఇది ఒక ఆరోపు, సంశయ్ అనేది ఉపమేయి, విహగ్ అనేది ఉపమానం అవుతుంది. ఒక ఆరోపు ఒక ఆరోపానికి కలిసి ఉందన్నమాట. అంటే ఇందులో ఒకటి ఏది లేకపోయినా రెండో ఒకటి నిరర్థకంగా మారుతుంది. అర్థమైందండి. దాన్నే మనం పరంపరిత్ రూపక్ అంటే ఒక దానితో పాటు వేరొకటి వచ్చేదాన్నే పరంపరిత్ రూపక్ అంటాం. ఇప్పుడు మనం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటో తెలుసుకుందాం. ఉత్ప్రేక్ష అంటే ఒక విధమైన ఇమాజినేషన్ అంటే కల్పన. అంటే ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, లేదా నాకు ఉద్యోగం రావచ్చు. ఇలాంటి ఇమాజినేషన్ మనం ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. సో నేత్ర మానో కమల హే, నేత్ర అనుకో కమల అనుకో, నేత్రాన్ని ఈ నేత్రాలని కమల్ అనుకో. అంటే కమల్ అంటే పుష్పం. అంటే ఇక్కడ నేత్ర కమల్కే సమాన్ సుందర హే అన్నాం అనుకో, నేత్ర కమల్కే సమాన్ హే అంటే అదేమవుతుందండి, ఉపమాలంకారం అవుతుంది. నేత్ర కమల్కే సమాన్ అంటే ఉపమాలంకారం అవుతుంది. నేత్ర కమల్ హే అంటే రూపకలంకారం అవుతుంది. కేవలం నేత్ర కమల్ హే అంటే నేత్రే కమల, కమలే నేత్ర అంటే అది రూపకలంకారం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నా, నేత్ర మానం అనుకోమంటున్నాడు, కమల్ హే. అర్థమైందండి. సో దీన్ని మనం ఉత్ప్రేక్ష అలంకారంగా గుర్తించాలి. అయితే ఉత్ప్రేక్ష అలంకారంలో మరి సంభావన అంటే ఏంటో చూద్దాం. జబ్ ఏక్ వస్తువు మే దూసరి వస్తువుకి సంభావన కీ జాతీ హై అంటే ఒక వస్తువు రెండో వస్తువుకి సంభావన అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఉపమేయం ఉపమానికి సంభావన ఉత్ప్రేక్ష అలంకార హై. ఉపమేయ ఉపమానికి ఈ సంభావన అంటే ఏంటో మరి స్పష్టంగా తెలుసుకుందాం. క్యా వా ఆయేగా అని ఒక ప్రశ్న వేసాం అనుకోండి, క్యా వా ఆయేగా వా నహీ ఆయేగా అనేది నిశ్చయం అవుతుంది, అంటే అది ఖచ్చితం. సో అతను రాడు, క్యా వా ఆయేగా అతను వస్తాడా అని ప్రశ్న వేసాం అనుకోండి, వా నహీ ఆయేగా అది నిశ్చయం, అంటే అది ఖచ్చితం, అతను రాడు అనేది తెలిసిపోయింది. వా ఆ భీ సక్తా హై నహీ భీ ఆ సక్తా హై ఇది సందేహం అనేది. సో అతను రావచ్చు లేదా రాకపోవచ్చు అనేది సందేహం. ఉస్కే ఆనేకి సంభావన హై అతను రావచ్చు, ఉస్కే ఆనేకి సంభావన హై ఇది సంభావన అండి. సో సందేహ వేరు సంభావన వేరు, సందేహ వేరు సంభావన వేరు. అర్థమైందండి. సో అతను రావచ్చు రాకపోవచ్చు అనేది సందేహము,
ఉస్కే ఆనేకి సంభావన అంటే అతను వచ్చే అవకాశం ఉంది, అతను వచ్చే అవకాశం ఉంది అనేది సంభావన. అర్థమైందండి? ఉదాహరణ చూడండి, ముకు చంద్ర హై, ముకు చంద్ర హై ఇదేమవుతుంది, ఇది నిశ్చయం అవుతుంది. ముకు చంద్ర అంటే ఇది ఖచ్చితత్వం అవుతుంది. ముకు చంద్ర హై అంటే చంద్రహి ముఖ్ హై, ముఖి చంద్ర హై. అప్పుడు ఏమవుతుంది, ఇది రూపకలంకారం అవుతుంది. ముఖ్ హై యా చంద్ర హై ఇది సందేహం అవుతుంది. ఇది ముఖమా లేదా చంద్ర, ముఖమా లేదా చంద్ర అనేది సందేహం అవుతుంది. సో ఇది సందేహ అలంకారం. ఉత్ప్రేక్ష అలంకార లాగే మరి సందేహ అలంకారం కూడా ఉంది. సో దాన్ని ఏమంటామంటే సందేహ అలంకారం అంటాం. ముఖ హై యా చంద్ర హై సందేహ అలంకారం. ముఖ్ మానో చంద్ర హై, ముఖ్ మానో ముఖం అనుకో చంద్రుడు అనుకో, ఆ ముఖాన్ని చంద్రుడు అనుకో అనేది ఏమవుతుంది, సంభావన అవుతుంది. సో అదే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది అనమాట. అయితే ఉత్ప్రేక్ష అలంకారం సంబంధించి మరి మనం ఎక్కువ కష్టపడకుండా మానో, మనో, మను, మనుహు, జానో, జను ఇలాంటి వాచక పదాలు వస్తే అది ఉత్ప్రేక్ష అలంకార కింద 100% గుర్తించవచ్చు. చూడండి, సంభావన करने के लिए जिन वाचक शब्दों का प्रयोग किया जाता है उन्हें उत्प्रेक्ष वाचक शब्द कहते हैं. ఆ సంభావన సూచించడానికి ఏ వాచక పదాలు అయితే వాడతామో మానో, మనో, మనుహు, మనుహు, జానో, జను దాన్ని మనం ఉత్ప్రేక్ష వాచక శబ్దం అంటాం. ఇది ముఖ్యంగా 3 రకాలు: వస్తుత్ప్రేక్ష, హేతుత్ప్రేక్ష, ఫలోత్ప్రేక్ష. సో మానో, మను, మనో, మనుహు, జానో, జను ఇలాంటి పదాలు ఆ కవితలో కానీ ఆ పద్యంలో వస్తే కళ్ళు మూసుకొని మనం అది ఉత్ప్రేక్ష అలంకార కింద గుర్తించవచ్చు. వస్తు ఉత్ప్రేక్ష. ముందుగా వస్తు ఉత్ప్రేక్ష అంటే చూడండి, ఉపమేయం ఉపమానికి సంభావన వ్యక్తికి జాతి హై. సో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అతి కట్టు వచన కహితి కైకేయి, మానుహు లోను జరే పర్ దేయి. అతి కట్టు అంటే కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతుంది ఎవరో కైకేయి. సో మానుహు లోను జరే, ఆ మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా గాయం మీద ఉప్పు జల్లినట్టు ఉందన్నమాట. గాయం జరే పర్ దేయి, గాయం మీద, లోన్ అంటే ఉప్పు అండి. సో ఇక్కడ కైకేయి అనేది ఉపమేయం అవుతుంది, లోన్ అనేది ఉపమానం అవుతుంది. సో ఇక్కడ ఉపమేయం ఉపమానికి సంభావన వ్యక్తికి కీ జాతి హై అదనమాట. వస్తు ఉత్ప్రేక్షకు సంబంధించి మరొక ఉదాహరణ అండి. సోహత్ ఓడే పీత్ పట్ శ్యామ సలోనే ఘాత్, మానో నీలమణి శైలి పర్ ఆతప పరియో ప్రభాత్. అంటే పీత్ పట్ అంటే పీతాంబర వస్త్రాలండి, పీతాంబర వస్త్రాలు. శ్యామ సలోనే ఘాత్ అంటే శ్యామల వర్ణము కలిగినటువంటి శ్రీకృష్ణుడు. శ్యామ అంటే శ్యామల వర్ణము కలిగినటువంటి శ్రీకృష్ణుడు పీతాంబర వస్త్రాలు, సోహత్ ఓడే పీతాంబర వస్త్రాలు ధరించాడు. మానో అంటే అవి ఎలా ఉన్నాయంటే నీలమణి శైలి పర్ ఆతప పరియో ప్రభాత్. నీలమణి శైలి పర్ అంటే నీల పర్వతాల మీద ఆతప పరియో సూర్యకిరణాలు పడినట్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. అంటే దీన్నే ఉపమేయమే ఉపమానిక సంభావన అంటారండి. అర్థమైందండి? ఇక్కడ ఏంటంటే శ్యామ సలోనే ఘాత్ అనేది ఉపమేయం అవుతుంది. ఆతప పరియో ప్రభాత్ అనేది నీలమణి శైలిపర ఆతప పరియో ప్రభాత్ అనేది ఏమవుతుందండి, ఉపమానం అవుతుంది. ఉపమేయమే ఉపమానిక సంభావన అంటారు దీన్నే. నెక్స్ట్ హేతు ఉత్ప్రేక్ష అండి. హేతు అంటే కారణ అర్థం అండి. హేతు అంటే ఏంటంటే కారణం. అంటే తెలుగులో ఏదైతే కారణం, పలానా కారణం వల్ల పని చేయవలసి వచ్చిందని చెప్తాం కదండి, అదే కారణం. అది హేతు కారణం నహీ హై उसे हेतु मान लिया जाता है. అంటే కారణం లేకపోయినా కారణం చెప్పడం జరుగుతుంది. इसमें वस्तु का कार्य स्वाभाविक होता है किंतु उसे कारण मान लिया जाता है. ఇందులో ఆ వస్తువుకి పని చేయడం అనేది స్వాభావికం, అంటే న్యాచురల్. కానీ పని చేయవలసి వస్తుందని కారణం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి నువ్వు ఏదైనా ఒక పని చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోతాం మనం. కానీ పలానా కారణం వల్ల ఆ పని చేయవలసి వచ్చిందని చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ముకుసమ నహి యాతే కమల మనుజల్ రాహ్యో చిపాయి. ఇక్కడ కమల్ అంటుంది, కమల్ జైసే ముక్ నహి హే, కమలం వలె ఇక్కడ ముఖము లేదు అంటుంది. కానీ జల్ రాహ్యో చిపాయి, అందువల్ల నేను జలములో దాగుని ఉన్నాను. జలములో చిప్కర్ రహా హై, జలంలో మరి దాగుని ఉన్నాను, జలంలో ఎవరికి కనపడకుంటాను. ఇక్కడ స్వాభావికం ఏంటి, కమల్ కా స్వాభావిక్ జో కార్య క్యా హై, జల్ మే రహనా. అంటే కమల్కి దాని న్యాచురల్గా అది నీటిలోనే ఉంటుంది కదా, కానీ అది ఏం చెప్తుంది, కారణం నేను ఉస్కే ముఖ్య సమాన్ నహి అంటే నాయక్కే ముఖ్య సమాన్ నహి అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫలోత్ప్రేక్ష అండి. ఫలోత్ప్రేక్షలో చూడండి, జో ఫల్ నహి హో ఉస్మే ఫల్ కి సంభావన కర్నా. అంటే ఫల్ అంటే ఉద్దేశం అండి.
లేదా రిజల్ట్, ఫల్ అంటే ప్రతిఫలము అని అర్థం. సో దాని ఉద్దేశం అది కాదు, కానీ उस उद्देश्य का संभावना उसमें रहता है. जो फल नहीं होता उसका फल उद्देश्य मान लिया जाता है. ఉదాహరణ చూడండి, బడత్ తాడ్ కో పేడ్ యా మను చూమన్ ఆకాశ్. ఇక్కడ తాడుకో పేడ్ అంటే తాటి చెట్టు ఎదుగుతూ ఉంది. మనం చూమన్ ఆకాశ్ అంటే ఆకాశాన్ని ఎదగడం కోసం ఎదుగుతుంది అన్నట్లు ఉంది. అంటే యాక్చువల్గా తాటి చెట్టు యొక్క ఉద్దేశం ఏంటి? అది పొడవుగా ఉండడం, పొడవుగా ఎదగడం. కానీ చూమన్ ఆకాశ్ అంటే ఆకాశాన్ని తాకినట్లు దాని ఉద్దేశంతో ఇక్కడ చెప్పబడింది అనమాట. ఇప్పటి వరకు మనం ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష అలంకారాలకు సంబంధించి అనేక ఉదాహరణలు, నియమాలు తెలుసుకున్నాం. అయితే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా పద్యం అడిగినప్పుడు మరి అది ఏ అలంకారం అని తెలియాలి అంటే మరి ఈ నియమాల సహాయంతో ఇంతకైతే మీరు ఆ పద్యాన్ని తెలిసి ఉంటే, ఆ పద్యం మీకు అర్థం పాటు మీకు తెలిసి ఉంటే వీటిని గుర్తించడం చాలా ఈజీ. ఒకవేళ వాటి అర్థం తెలియకపోతే, ఎందువల్లంటే ఇవి ఎక్కువగా సాధారణంగా బ్రజ్ అవధి భాషలో ఉంటాయి. సో వీటిని గుర్తించడం కొద్దిగా కష్టమైన పని. సో ఇలాంటి సందర్భంలో మనం కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తూ, కొన్ని మరి వాచక శబ్దని యూజ్ చేస్తూ మనం ఈజీగా ఏ అలంకారాలు అయినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఉపమాలంకారం అంటే ఏంటండి? ఉపమాలంకారంలో ఉపమేయ ఉపమానికి తులనా కీ జాతి హై. రూపకలోని ఉపమేయ ఉపమానమే కోయి భేద్ నహీ హోతా. అంటే ఉపమానానికి ఉపమేయకి ఎటువంటి భేదం ఉండదు, రెండు సమానమే. ఉత్ప్రేక్షలోని ఉపమేయమే ఉపమానికి సంభావన. ఉపమేయ ఉపమానంలో సంభావన అంటే ఉపమేయ ఉపమానంలో అలా జరిగి ఉండొచ్చు, అలా జరుగుతుంది, అలా అవ్వచ్చు అనేటువంటి సందర్భంలో మరి ఉత్ప్రేక్ష అలంకారం అనేది ఉంటుంది. ఉపమాలంకారాలు ముఖ్యంగా మనకి వాచక శబ్ద సా, సి, సే, సో, సరిస్, సమ్, కీ తరా, కే జైసే, కే సమాన్, సదృశ్ ఇలాంటి మరి వాచక శబ్దం వస్తే అది 100% ఏంటండి? అది 100% ఉపమాలంకారమేనండి. సా, సే, సి, సో, సరిస్, సమ్, కీ తరా, కే జైసే, కే సమాన్, సదృశ్. అదేవిధంగా రూపక అలంకారాన్ని మీరు గుర్తించాలంటే ఉపమేయ ఉపమానికి మధ్యలో యోజక చిహ్నం ఉంటుందండి. ఉపమేయ ఉపమానికి మధ్యలో ఇలా గీత ఒకటి ఉంటుంది, హైపెన్ అంటాం, గీత ఒకటి ఉంటుంది. సో ఆ గీత ఉంది అంటే ఉపమేయ ఉపమాన మధ్యలో అది 100% రూపక అలంకారం అండి. అదేవిధంగా ఉత్ప్రేక్షలోని మనకి వాచక శబ్దాలు ఏమొస్తాయి? మానో, జను, జానో, మను, మానో, జనుహు, జ్యో, నిశ్చయహి, ఇచ్చాసే. సో ఈ పదాలన్నింటినీ కూడా మనం ఒకసారి బాగా గుర్తుపెట్టుకుంటే మరి ఉపమాలంకార, అది రూపక అలంకార, ఉత్ప్రేక్ష అలంకారం అనేది ఈజీగా మనం వాటిని గుర్తించవచ్చు. ఓకేనా? సో ఇంతటితో మరి అర్ధాలంకారాల భాగంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.